వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేవంత్ రెడ్డి నోట అవే జూటా మాటలు. రేవంత్ రెడ్డి నోటిఫికేషన్స్ ఇస్తుంటే నిరుద్యోగులు వద్దు వద్దు అని చెప్పేసి అంటున్నారని పదే పదే అదే జూటా మాటలతోని నిరుద్యోగులను ఇంకా మభ్యపెట్టి నిరుద్యోగులను ఇంకా ఇబ్బందికి గురి చేస్తున్న రేవంత్ రెడ్డి 16 నెలల కాలంలో ఇంతవరకు కూడా ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. 16 నెలల కాలంలో ఆయన ఏమన్నాడు, 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినా అన్నాడు. ఇదే 16 నెలల తన పాలన కాలంలో, అదే ప్రజాపాలన కాలంలో ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులను మరి దారుణంగా మానసికకు వెదకు గురి చేస్తున్న ముఖ్యమంత్రి ఈ యొక్క భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఎవరైనా ఉన్నారంటే ఒకరు, అది రేవంత్ రెడ్డి మాత్రమే. అవే జూటా మాటలు. ఏ వేదిక మీద తీసుకోండి, మేము నోటిఫికేషన్ ఇస్తామంటే నిరుద్యోగులే వద్దు 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 అంటున్నారని చెప్పేసి అవే జూటా మాటలు మాట్లాడుతూ నిరుద్యోగులను మభ్యపెడుతూ మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇలాంటి మాటలు మాట్లాడితే కొంతమందికి ఇబ్బంది అవుతుంది. మన కామెంట్ బాక్స్ల కిందకి వచ్చి నువ్వు బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్నావా, కాంగ్రెస్ను దిడుతున్నావా అని చెప్పేసి ఒక నీచమైన నికృష్టులు మాట్లాడుతున్న సందర్భం ఇది. నేను నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నా, నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడుతున్నా. వాళ్ళ మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పేసి వాళ్ళే ఇచ్చిన మాట గురించి వాళ్ళ మాటను వాళ్ళకి గుర్తు చేసే ప్రయత్నం చేస్తే కొంతమందికి చాలా ఇబ్బంది అయ్యి గిల్లుడవుతుంది. అలాంటి వాళ్ళకు ఎంత ఇబ్బంది అయినా కానీ మనకెళ్ళి వచ్చే వీడియోలు వస్తూనే ఉంటాయి. చూసే వాళ్ళు చూడండి, నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, గ్రూప్ 1 పైన చాలా కేసులు అయినాయి, చాలా పిటిషన్స్ పడ్డాయి హైకోర్టులో, చాలా మిస్టేక్స్ అయిపోయినాయని చెప్పేసి చాలా మంది పెద్దలు ఒప్పుకున్నారు. ఎంతో మంది ఇంటెలెక్చువల్ అంతా కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి అక్కడ మన సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో చాలా మీటింగ్స్ పెట్టి చాలా మంది పెద్దలు అందరూ మాట్లాడినారు. చాలా మిస్టేక్స్ అయిపోయినాయి. తెలుగు మీడియం అభ్యర్థులకు అయితే ఆ యొక్క వెయిటేజ్ అనేది అంటే మార్కులు వేసే విధానంలో చాలా తక్కువ మార్కులు పడ్డాయి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ పడ్డాయి అని చెప్పేసి కూడా మాట్లాడే ప్రయత్నం పెద్ద ఇంటెలెక్చువల్లే మాట్లాడారు. మనమెంత అందులో దాంట్లో కూడా రాజకీయ ప్రేరేపిత దారులు, రాజకీయ పార్టీలు వెనుక ఉండి నడిపిస్తున్నాయి. వాళ్ళ మాటలు వల్ల నిరుద్యోగులు మోసపోతున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మేము నోటిఫికేషన్స్ అన్నీ కూడా పరీక్ష ఫలితాలు ఇచ్చినాము ఆల్రెడీ. వాటి అన్నిటి రిక్రూట్మెంట్ చేసి సీట్లలో కూర్చోబెట్టు. మాకు కావాల్సింది అదే కదా, మేము కోరుకునేది అదే కదా. నువ్వు ఎగ్జామ్ పెట్టినవు, రిజల్ట్ ఇచ్చినావు, నువ్వు తొందరగా ఇస్తే మేము పోయి అక్కడ కూర్చొని జాబ్ చేసుకోవాలని మేమందరం కూడా కలలుగా అంటున్నాం కదా. మాకు కావాల్సింది అదే. మేము ఏమంటున్నామంటే అయిపోయిన ముచ్చట గురించి కాదు, బీఆర్ఎస్ కాలంలో ఇచ్చిన నోటిఫికేషన్ల గురించి కాదు మేము మాట్లాడేది ఒకే దాని గురించి. అదేంటంటే నువ్వు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు? మొన్నటి వరకు కుంటి సాకులు చెప్పినావు. ఎస్సీ వర్గీకరణ ఉంది, ఎస్సీ వర్గీకరణ వల్ల నోటిఫికేషన్ లేట్ అయినావు. ఎస్సీ వర్గీకరణ అయిపోయింది, ఎవరి వాటా ఎంతో తెలిపోయింది. 3 వాటాలు తెలిపోయినాయి. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అని 3 వాటాలు తెలిపోయినాయి. 3 వాటాలు తెలిపిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వచ్చు కదా. 42% బీసీల రిజర్వేషన్ అని చెప్పేసి దాన్ని తీసుకుపోయి ఢిల్లీ మరి కేంద్రం దగ్గర ఆ యొక్క ముసాయిదా బిల్లు పెట్టినావు. మరి అదే ఇప్పుడు లెక్క తెలుస్తుంది. మరి బీసీ బిడ్డలకు ఎప్పుడు న్యాయం చేస్తామని తెలియని పరిస్థితి ఉన్నది. ఇట్లా నువ్వు అన్నిటికన్నీ చిక్కుముడులు వేసుకుంటా పోయి 16 నెలల కాలంలో ఒక్క డైరెక్ట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పేసి ఎక్కడ చూసినా ఇదే జూటా మాటలు మాట్లాడి ఇదే విధంగా నిరుద్యోగులకు ఇబ్బంది గురి పెడితే ఇబ్బందులు ఖచ్చితంగా నీకు ఎదురైతే రేవంత్ రెడ్డి. అందరూ నిరుద్యోగులు అంటున్నారు ముక్త కంఠంతో. మేమందరము ఏకతాటిగా మళ్ళొకసారి ఉద్యోగాల కోసము ఉద్యమ బాట పడతాము అని అన్నారు. అదేవిధంగా డిఎస్సి 2024లా నిరుద్యోగులందరూ కూడా మాకు చదవడానికి సమయం కావాలి, గ్రూప్ 2 వాయిదా వేయాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా లొల్లి పెడితే నువ్వేమన్నావు, రోడ్లు ఎక్కకండి, రండి కూర్చొని మాట్లాడదాం, ఇది మీ ప్రభుత్వం, ప్రజాపాలన, ప్రజల సమస్యలు పరిష్కరించే ప్రభుత్వం, కూర్చొని మాట్లాడుకుందాం, ఎక్కడ రోడ్లు ఎక్కకండి అని చెప్పేసి అన్నాడు. మరి రోడ్లు ఎక్కేటట్టు నువ్వే కదా చేసుకునేది. నిరుద్యోగులందరూ రోడ్లు ఎక్కి లొల్లి పెట్టి మా నోటిఫికేషన్, మా ఉద్యోగాలు ఏవైనా లొల్లి పెట్టేటట్టు చేసేది నువ్వే. మరి ఇది పోరాటం నేర్చిన గడ్డ. తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడికి ఒక ఉద్యమ స్ఫూర్తి ఉన్నది. అది గుర్తు చేస్తున్నా నేను మళ్ళీ రేవంత్ రెడ్డి గారు. చాలా మంది పెద్ద వాళ్ళు అందరూ కూడా నోటిఫికేషన్ ఇవి అని మాట్లాడుతూ ఉన్నారు. అందులో మన ఛానల్కి వెళ్ళి కూడా నేను కూడా మాట్లాడుతున్నాను. కాంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక వీడియో ద్వారా మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. సైనింగ్ ఆఫ్ చిలుక ప్రశాంత్. థ్యాంక్ యూ.